ది గ్రేట్ ఇండియన్ ట్రైన్ రాబరీ 2016 రన్నింగ్ ట్రైన్, అందులో 300 crores ఆఫ్ మనీ. చుట్టూ గన్స్ పట్టుకున్న పోలీసులు. అవరికి 80 km స్పీడ్ తో వెళ్తున్న ఆ ట్రైన్ రూఫ్ ని కోసి మనీ కొట్టేయడం అనేది హాలీవుడ్ యాక్షన్ సినిమాలో మాత్రమే చూస్తాము. కానీ ఇండియాలో, అది కూడా మన పక్కనే ఉన్న తమిళనాడులో ఇది నిజంగానే జరిగింది. ఎలాంటి అడ్వాన్స్డ్ వెపన్స్ లేకుండా కేవలం తమ టాలెంట్ అండ్ పక్కా ప్లానింగ్ తో ఒక గ్యాంగ్ చేసిన ఈ దొంగతనం అప్పట్లో దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది, ఎక్కడ ఒక ప్రూఫ్ కూడా వదలకుండా గాలిలో మాయమైన దొంగలను పోలీసులు ఎలా పట్టుకున్నారు, ఈ రియల్ లైఫ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాము. వీడియో సినిమా రేంజ్ లో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. 342 crores పార్సల్. ఆగస్ట్ 8th 2016. రైల్వే స్టేషన్ అంతా ఒక్కటే టెన్షన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన పెద్ద ఆఫీసర్స్ అండ్ పోలీసులు, హైయర్ అఫీషియల్స్ అక్కడ ఒక ముఖ్యమైన ఆపరేషన్ లో ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఏకంగా 342 crores క్యాష్ ని సేలం నుంచి చెన్నైకి సేఫ్ గా చేర్చాలి. ఇవి కొత్త నోట్లు కావు, మార్కెట్ లో బాగా పాతపడిపోయిన చిరిగిపోయిన కరెన్సీ నోట్లు. వీటిని చెన్నైలో ఉన్న ఆర్బీఐ మెయిన్ బ్రాంచ్ కి తీసుకువెళ్లి అక్కడ మిషన్స్ ద్వారా డిస్ట్రాయ్ చేయాలనేది ప్లాన్. ఆ 342 crores ని వుడెన్ బాక్సెస్ లో ప్యాక్ చేశారు. ఆ బాక్సులను సేలం చెన్నై ఎక్స్ప్రెస్ కి ఉన్న వెహికల్ పార్సల్ వ్యాన్ అనే ఒక స్పెషల్ ఐరన్ కోచ్ లో లోడ్ చేశారు. ఆ కోచ్ కి బయట నుంచి ఎవ్వరూ తీయలేనంత పెద్ద ఐరన్ లాక్స్ వేశారు. ఆ లాక్స్ ఎవరైనా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే తెలిసేలా దానికి ఒక స్పెషల్ సీల్ కూడా వేశారు. ఆ పార్సల్ వ్యాన్ పక్కనే ఉన్న మరో కంపార్ట్మెంట్ లో ఆర్మ్డ్ పోలీస్ గార్డ్స్ గన్స్ పట్టుకుని డ్యూటీలో ఉన్నారు. బయట నుంచి ఎవరైనా వ్యాన్ దగ్గరికి వస్తే కాల్చి పడేయడానికి వాళ్ళు రెడీ. ట్రైన్ స్టార్ట్ అయ్యింది. ఇంత టైట్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆ డబ్బుకి ఎలాంటి డోకా లేదు అని ఆఫీసర్స్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ చీకట్లో వాళ్ళ కోసం పెద్ద డేంజర్ వెయిట్ చేస్తుందని వాళ్ళకి కూడా తెలియదు. ట్రైన్ సేలం దాటింది. మార్గం మధ్యలో చిన్న చిన్న స్టేషన్ సిగ్నల్స్ దగ్గర ట్రైన్ స్పీడ్ తగ్గుతూ మళ్ళీ పెరుగుతోంది. రాత్రి సమయం కావడంతో అంతా కటిక చీకటి. ట్రైన్ పక్కన పొదల్లో కొంతమంది వ్యక్తులు నల్లటి బట్టల్లో దాక్కొని ఉన్నారు. వాళ్ళు మామూలు దొంగలు కాదు, మధ్యప్రదేశ్ కి చెందిన పార్దీ కమ్యూనిటీ గ్యాంగ్. వీళ్ళు ట్రైన్ రాబరీ చేయడంలో స్పెషలిస్టులు. కదులుతున్న రైలు ఎక్కడం, దూకడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ట్రైన్ వృద్ధాచలం రూట్ లో వెళ్తున్నప్పుడు స్పీడ్ కొద్దిగా తగ్గగానే చీకట్లో వాళ్ళు పాముల్లాగా ఆ క్యాష్ వ్యాన్ పైకి ఎక్కేశారు. పక్కనే ఉన్న కోచ్ లో పోలీసులు తుపాకులు పట్టుకుని కూర్చున్నారు. కానీ వాళ్ళకి సీలింగ్ మీద ఏం జరుగుతుందో ఏ మాత్రం ఐడియా లేదు. ట్రైన్ మళ్ళీ ఫుల్ స్పీడ్ అందుకుంది. గాలి భయంకరంగా వీస్తోంది. ట్రైన్ పైకప్పు మీద నిలబడ్డమే కష్టం, అలాంటిది కింద పడిపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ఆ దొంగలు తమ బ్యాగ్ లో నుంచి బ్యాటరీతో పనిచేసే స్టీల్ కట్టర్స్ తీశారు. ఇవి చాలా పవర్ఫుల్ మిషన్స్. ఒక్కసారిగా కటింగ్ స్టార్ట్ చేశారు. కట్ చేస్తున్న సౌండ్ కింద పోలీసులకి వినిపించకుండా ట్రైన్ చప్పుడు ఎక్కువ ఉన్నప్పుడే వాళ్ళు చాలా తెలివిగా కట్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపు 2 hours కష్టపడి ఆ స్టీల్ రూఫ్ కి 2x2 feet పెద్ద కన్నం వేశారు. ఆ రంధ్రం గుండా ఒక తాడు సహాయంతో ఇద్దరు దొంగలు లోపలికి దిగారు. లోపలంతా కటిక చీకటి, కిటికీలు లేవు, ఒక్క లైట్ కూడా లేదు. ఒక చిన్న టార్చ్ లైట్ ఆన్ చేసి చూస్తే వాళ్ళ కళ్ళ ముందు 226 వుడెన్ బాక్సెస్ ఉన్నాయి. అందులో 342 crores ఆఫ్ మనీ. వాళ్ళ చేతిలో ఉన్న ఐరన్ రాడ్స్ తో ఆ చెక్క బాక్సులన్నీ పగలగొట్టారు. వాళ్ళ చేతికి అందినంత క్యాష్ ని వాళ్ళ లుంగిల్లో మరియు పట్టుకొచ్చిన పెద్ద బ్యాగ్స్ లో కుక్కేసుకున్నారు. మొత్తం 5.75 crores. ఈ క్యాష్ మొత్తం వాళ్ళ బ్యాగ్ లో నిండిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తాడు పట్టుకొని పైనున్న రూఫ్ మీదకి ఎక్కేశారు. విల్లుపురం స్టేషన్ రాకముందే డబ్బు సంచులతో కదులుతున్న ట్రైన్ పై నుంచి కిందకి దూకేశారు. ఏమీ జరగనట్టు ఆ ట్రైన్ చెన్నై వైపు ప్రయాణం కంటిన్యూ చేసింది. మార్నింగ్ 9 అవుతోంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కి ట్రైన్ చేరుకుంది. ఆర్బీఐ ఆఫీసర్స్, పోలీసులు, ఎస్కార్ట్స్ అంతా ఆ విపిహెచ్ కోచ్ దగ్గరికి వచ్చారు. బయట ఉన్న తాళాలు సేఫ్ గా ఉన్నాయి. సీల్ కూడా ఎవ్వరు టచ్ చేయలేదు. అమ్మయ్య, అంతా సేఫ్ అనుకుంటూ లాక్ ఓపెన్ చేసి తలుపు తీసిన ఆఫీసర్స్ కి గుండె ఆగినంత పనైంది. లోపలంతా నాశనం అయిపోయింది. బాక్సులు పగిలిపోయి ఉన్నాయి. కరెన్సీ నోట్లు నేల మీద చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. పైకి చూస్తే ట్రైన్ రూఫ్ కి ఒక పెద్ద కన్నం. పోలీసులకి అప్పటికప్పుడు చెమటలు పట్టాయి. 342 crores లో 5.75 crores మాయమయ్యాయి. ఒక మూవింగ్ ట్రైన్ లో రూఫ్ కోసి డబ్బులు కొట్టేశారా? ఇది ఎలా సాధ్యం? ఈ బ్రేకింగ్ న్యూస్ క్షణాల్లో దేశమంతా పాకిపోయింది. తమిళనాడు గవర్నమెంట్ వెంటనే ఈ కేసు సిబిసిఐడి కి అప్పగించింది. పోలీసుల ముందున్న అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఆ కోచ్ లో సీసీ కెమెరాలు లేవు. అసలు ఆ దొంగలు ఎక్కడ ఎక్కారో, ఎక్కడ దూకేశారో ఎవ్వరికి తెలియదు. అసలు ఒక్క ఫింగర్ ప్రింట్ గానీ, చిన్న క్లూ గానీ దొరకలేదు. అప్పుడే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ వేశారు. దొంగల రాత్రి ఖచ్చితంగా మొబైల్ ఫోన్స్ వాడి ఉంటారు కదా, అదే వాళ్ళని పట్టిస్తుంది అని డిసైడ్ అయ్యారు. ఇక్కడ పోలీసుల బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో మనకు అర్థం అవుతుంది. సేలం నుంచి చెన్నై వరకు ట్రైన్ ప్రయాణించిన 350 kilometers. ఆ రూట్ లో ఉన్న మొబైల్ టవర్స్ లిస్ట్ మొత్తం తీశారు. మొత్తం 200 పైగా టవర్స్. ఆ రాత్రి ట్రైన్ వెళ్లిన టైంలో ఆ టవర్స్ కింద యాక్టివ్ గా ఉన్న ఫోన్ కాల్స్ డేటా మొత్తాన్ని టెలికాం కంపెనీ నుంచి తీసుకున్నారు. ఆ డేటాలో ఏకంగా
30 lakhs ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. అందులో దొంగల నెంబర్ పట్టుకోవడం అంటే గుడ్డివామలో సూదిని వెతికినట్లే. ఇంత కష్టమైన కేసులో అసలు ప్రూఫ్ ఎలా దొరికిందో తెలుసా? పోలీసులు నాసా సైంటిస్టుల రేంజ్ లో డేటా అనాలిసిస్ స్టార్ట్ చేశారు. వాళ్ళ లాజిక్ ఒక్కటే, ట్రైన్ రాత్రి 12 కి టవర్ దాటింది, 12:30 కి ఇంకొక టవర్ దాటింది. ఒకవేళ ఏదైనా మొబైల్ నంబర్ సరిగ్గా ట్రైన్ తో పాటే అదే స్పీడ్ తో అదే టవర్స్ ని క్రాస్ చేస్తూ ప్రయాణించి ఉంటే ఆ ఫోన్ వాడే వ్యక్తి ఖచ్చితంగా ఆ ట్రైన్ లో లేదా ఆ ట్రైన్ పైన ఉన్నట్టే. కొన్ని మంత్స్ గడిచాయి. వందలాది పోలీసులు సాఫ్ట్వేర్ టూల్స్ వాడి ఈ 30 lakhs నంబర్స్ ని ఫిల్టర్స్ చేస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2 years ఈ టెక్నికల్ అనాలిసిస్ కంటిన్యూ అయింది. ఫైనల్ గా పోలీసుల కష్టానికి ఫలితం దక్కింది. ఒక ప్యాటర్న్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఒక 5 మొబైల్ నంబర్స్ సరిగ్గా సేలం దగ్గర స్టార్ట్ అయ్యి ఆ ట్రైన్ తో పాటే విల్లుపురం వరకు ట్రావెల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ నెంబర్స్ సడన్ గా ఆ రూట్ లో ఆగిపోయాయి. అంటే అక్కడ వాళ్ళు దూకేశారు. ఈ 5 నెంబర్స్ కి సంబంధించిన అడ్రస్లు చెక్ చేస్తే ఆ నెంబర్స్ అన్ని మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లాకు చెందినవని తెలిసింది. ఆ రాబరీ జరిగిన రోజు రాత్రి ఆ నెంబర్స్ నుంచి మధ్యప్రదేశ్ లోని వాళ్ళ కుటుంబాలకు కాల్స్ వెళ్ళాయి. ఇదే పోలీసులకి దొరికిన అల్టిమేట్ ప్రూఫ్. ఒక ప్రూఫ్ అయితే దొరికింది, కానీ దొంగల్ని ఎలా పట్టుకున్నారో తెలుసా? పక్కా ఎవిడెన్సెస్ దొరకడంతో సిబిసిఐడి స్పెషల్ టీమ్ తో మధ్యప్రదేశ్ లోని ఆ విలేజ్ కి అయితే వెళ్ళింది. అది పర్ది కమ్యూనిటీ ఏరియా. పోలీసులు సైలెంట్ గా వెళ్లి ఆ గ్యాంగ్ లోని ముఖ్యమైన వ్యక్తులను అరెస్ట్ చేశారు. అందులో ఒకటి పేరు మోహర్ సింగ్. ఈ మొత్తం రాబరీకి మాస్టర్ మైండ్. వాళ్ళని చెన్నైకి తీసుకువచ్చి ఆ కాల్ డేటా, వాళ్ళ టవర్స్ లొకేషన్స్ అన్ని ప్రూఫ్స్ గా వాళ్ళ ముందు పెట్టేసరికి దొంగలకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాళ్ళు చేసేదేం లేక నేరాన్ని అంగీకరించారు. మాకు ఒక సోర్స్ ద్వారా ఆ ట్రైన్ లో డబ్బులు వెళ్తున్నాయని మాకు ముందే తెలిసింది. ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంటే కటర్ వాడడం చాలా కష్టమైంది, చేతులు కూడా కాలిపోయాయి. కానీ డబ్బుల కోసం ప్రాణాలకి తెగించి మరీ కట్ చేశాం అని వాళ్ళు పోలీసులకి వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు దోచుకున్న డబ్బుతో మధ్యప్రదేశ్ లో కొన్న ఆస్తులను, మిగిలిన క్యాష్ ని పోలీసులు రికవరీ చేశారు. దొంగలు ఎంత ప్రొఫెషనల్ అయినా, ఎంత సినిమాటిక్ గా దొంగతనం చేసినా పోలీసుల టెక్నాలజీ, డేటా అనాలిసిస్ మరియు 2 సంవత్సరాల ఓపిక ముందు వాళ్ళు దొరకక తప్పలేదు. ఒక మూవింగ్ ట్రైన్ రూఫ్ కోసి 5.75 crores ఆఫ్ మనీని కొట్టేసిన ఆ గ్యాంగ్ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా దొరికిపోయి జైలు పాలయ్యారు. క్రిమినల్ ఎంత ఫాస్ట్ గా పరిగెత్తినా చట్టం వాళ్ళని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక ఆధారంతో ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఎలా ఉందో ఒక కమెంట్ అయితే చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చేతన్ ఒరిజినల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.